హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఎప్పుడు బ్రెడ్ని మనం బయట కొనుక్కోరావడమే కాదు, ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఈజీగా చిన్న చిన్న చిట్కాలతో చేసేయచ్చు. దట్టు నేను ఇది మల్టీగ్రెయిన్ ఆటా ఫ్లోర్ తోటి చేశాను. ఇది నార్మల్ బ్రెడ్ కేక్ కాదండి, బనానా మల్టీగ్రెయిన్ కేక్. ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నేను ఇక్కడ బాగా పండిన 3 బనానాస్ తీసుకుంటున్నాను. ఇవి తీసేసి అన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ఫోర్క్ తోటి స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను చూపించినట్లుగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ కట్ చేసి బనానా స్మాష్ చేసిన వాటిలోనే వేసేయాలి. తర్వాత ఇందులోకి నేను కొద్దిగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. అన్నీ కూడా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ మేపిల్ సిరప్ తీసుకుంటున్నాను. ఇది 1/4 కప్ ఆఫ్ మేపిల్ సిరప్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సినమన్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అన్ని కూడా బాగా విస్కర్ తోటి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. తర్వాత 1/4 కప్ ఆఫ్ గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి నేను 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా అన్ని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. బ్రెడ్ మిక్సింగ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. తర్వాత నేను బ్రెడ్ చేయడానికి బేకింగ్ ట్రే తీసుకుంటున్నాను. అందులోకి నేను ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్న బేకింగ్ షీట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను మన బ్రెడ్ బ్యాటర్ అనేది బేకింగ్ ట్రేలోకి వేస్తున్నానండి. ఇలా బ్యాటర్ అనేది మొత్తము వేసేసుకున్న తర్వాత ఏవైనా ఎయిర్ గ్యాప్ ఉండకుండా ఉండడానికి ఇలా నేను షేక్ చేస్తున్నానండి. నేను ఓవెన్ ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత నేను మన కేక్ బ్యాటర్ ని 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేసేసాను. సరే, దిస్ ఈస్ అవర్ అవుట్పుట్. ఎంత చక్కగా మన బ్రెడ్ బేక్ అయిపోయిందో. దీన్ని ఒకసారి ఫ్లిప్ ఇలా చేసేసుకొని బేకింగ్ షీట్ తీసేస్తే సరిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత మనకు కావలసిన సైజులో బ్రెడ్ ని కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వెరీ సింపుల్, అవర్ మల్టీగ్రెయిన్ బనానా బ్రెడ్ రెడీ అయిపోయినట్లే. ఇదే కాకుండా మన ఛానల్లో ఎగ్లెస్ మల్టీగ్రెయిన్ కేక్ ఎలా చేయాలో ఉందండి. 2 మినిట్స్ లో మగ్ కేక్ కూడా ఎలా చేయాలో కూడా ఉందండి. చెక్ ఇట్ అవుట్. కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ హోప్ యూ లైక్ టుడేస్ recipe. If you like my videos, do like, share, subscribe my channel. Until then, see you in another video. Bye bye.